పోసాని తరపు న్యాయవాది పొన్నవోలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 196 అనేది 5 సంవత్సరాల లోపే శిక్ష కాబట్టి మేము వాదించినా కూడా రిమాండ్ అనేది అవసరం లేదు, మేము వాదించినా కూడా కోర్టు కన్సిడర్ చేయలేదు అని చెప్తున్నారు. పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందా? పోసాని తరపు న్యాయవాదులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా తాము హైకోర్టుకు వెళ్తాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ప్రభుత్వం పెడుతున్న కేసు, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారంటూ ఆరోపించారు. అసలు పోసాని కృష్ణమురళి కేసులో విచారణ ఎలా కొనసాగింది, అసలు లోపల ఏం జరిగింది అన్న విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది దినకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని చెప్పండి, అసలు సార్ లోపల ఎందుకు జరిగాయి, ఎంతసేపు ఎందుకు వాదనలు కొనసాగాయి, అసలు ఏదైతే పొన్నాలు చెప్తున్నట్లు ప్రకారం ఇది బలవంతపు పెట్టుడు కేసు అనే కూడా అంటున్నాడు. అసలు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి రిమాండ్ విధించారంటూ కూడా దీనిపైన కంటెంట్ ఆఫ్ కోర్టు కూడా వెళ్తున్నట్టు చెప్తున్నాడు. అసలు పోసాని కోర్టులో ఏమైనా మాట్లాడా? పోసాని గారి పైన ఈరోజు ఈ కేసులు పెట్టారు అంటే ఈరోజు రాత్రి పెట్టింది కాదు. గత సంవత్సరం కాలం నుంచి రాష్ట్రం నలుమూలలా వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలైన కేసులు నమోదైంది, దాదాపు 14 కేసులు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కేసుల గురించి ఏ రోజు పట్టించుకునలేదు, ఎందుకంటే ఆయన వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి అతనికి సపోర్ట్ చేసే విధంగానే ప్రయత్నించానే కానీ ఇతను చేసిన తప్పుని శిక్షించాలని ఏ రోజు కూడా వాళ్ళు ప్రయత్నించలేదు. అటు తర్వాత ఈరోజు పోసాని కృష్ణమురళి గారు ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎదుటి వ్యక్తిని వారి యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా, వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే ఎవరు ఉంటారు ఊరిక? కాబట్టి దాని మీదనే ఓబులారుపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/2025 అనే కేసు బుక్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ మన కోడూరు కోర్టులో రిమాండ్ కోసం పంపడం జరిగింది. జడ్జి గారు దాని మీద రిమాండ్ విధించాలనా విధించకూడదా అనే విధంగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిన్నబాబు గారు ఆయన చాలా కూలంకుషంగా ఈయన చేసిన అన్యాయాలు, ఈయన మాట్లాడిన విధాలు, ఈయన వాడిన పదజాలం అన్నిటిని కూడా కలిపి చాలా ఘోరంగా వాడాడు కాబట్టి ఈయనకు శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా ముద్దాయి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, ఆయన మామూలు ప్రతి కేసులోనూ అంతే. ఇంతకుముందు మదనపల్లి అంగళ్ళ కేసులో కూడా ఆయన ఏ విధంగా వాదించాడు, ఏ విధంగా ప్రయత్నించినాడు అనేది కానీ ఒకసారి ఆయనకి ఈరోజు అవగాహనకు గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుండేది. ఆయన ఎందుకో సీనియర్ న్యాయవాది, అందులోనూ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన వ్యక్తి, ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా వాదించకుండా ఆయన చూసుకున్నాడు. అందువల్లనే రాత్రి కూడా చాలా లేట్ అయింది. అదేవిధంగా ఈ కృష్ణమురళి గారిని కూడా జడ్జి గారు అవకాశం ఇచ్చారు. అయ్యా నువ్వు ఏమన్నా ఈ అభియోగాలు మోపిండారు, ఇది నువ్వు ఈ తప్పు చేసావా అని అడిగితే నేనేం చేయలేదని ఆయనే చెప్తూ ఫస్ట్ ఏమో పోలీసులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, పోలీసులు చాలా మంచోళ్ళు అని చెప్పి మళ్ళా వాళ్ళు ట్యూటరింగ్ ఇప్పించిన తర్వాత మళ్ళీ అడ్డం తిరగటం. ఆయన నేను అవును మాట్లాడాను, నా కుటుంబ సభ్యుల్ని వాళ్ళు అవహేళన చేస్తే నేను అవమానంగా నేను మాట్లాడిన మాట వాస్తవాన్ని ఆయన అడ్మిట్ అయిపోయాడు. ఇట్లా జరిగిన కేసులో ఫైనల్గా ఈయన చేసింది నేరం కాబట్టి ఈయన జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని చెప్పేసి ఈ మార్చి 12వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. సరే, ఈ సెక్షన్స్ ప్రకారము 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నప్పుడు రిమాండ్ 41C నోటీస్ ఇచ్చి పంపాలి, కానీ ఈ విధంగా అరెస్టు వరకు ఏదైతే రిమాండ్కి పంపడం అన్యాయము, దీనిపైన కంటెంట్ ఆఫ్ కోర్టుకు పోతాం. ఇది కేవలం ప్రభుత్వం అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా పొన్నాలు ఆరోపించాడు. దీనిపైన మీరేమంటారు? చాలా సంతోషం అండి. ఒక న్యాయవాదిగా మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే, ప్రభుత్వం వారు కానీ గవర్నమెంట్ వారు కానీ రాజకీయ పార్టీలు అంటే కూటమి నాయకులు ఎవరు కూడా ఈ యొక్క రిమాండ్ను విధించలేదు. ఈ రిమాండ్ను ఇచ్చింది రాజశ్రీ కోడూరు మ్యాజిస్ట్రేట్ గారు పూర్వపరాలు పరిశీలించి న్యాయాలు చూసి వాళ్ళు పోలీస్ వారు సబ్మిట్ చేసిన మెటీరియల్ పేపర్సు, డిఫెన్స్ అడ్వకేట్స్ సబ్మిట్ చేసిన ఆర్గ్యుమెంట్స్, డెసిషన్స్ చూసి 3 సెక్షన్లు వర్తించవు, ఈ 3 సెక్షన్లు వర్తిస్తాయని నిర్ణయించి అతన్ని 5 సంవత్సరాలు కేసులో ఉన్నారు కాబట్టి అతన్ని రాజంపేట సబ్ జైలుకు పంపడం జరిగింది. పెద్ద సీనియర్ న్యాయవాది మాట్లాడినట్టు కోర్టు వారు ఈ కేసులో నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా లీగల్గానే ఇచ్చారు, కానీ ఏదైనా మనం తప్పు పట్టాల్సి ఉంటే మేమైనా ఈ 3 సెక్షన్లు తీసుకోలేదు కానీ అది తప్పు అని మేము
కోర్టు వారిని తప్పు పట్టడానికి లేదు. దాని మీద ఏదైనా ఉంటే మేము అప్పీల్ పోవాలి లేదా రివిజన్ పోవాలి. అదేవిధంగా పెద్దలు డిఫెన్స్ న్యాయవాది గారు మాట్లాడినట్టు వాళ్ళకి ఏదైనా ఈ ఆర్డర్ సరిగా లేదు, ఇల్లీగల్గా ఉంది కోర్టు అనేటప్పుడు మనము కోర్టు యొక్క తీర్పును గౌరవించి దాని మీద వాళ్ళకు ఛాలెంజ్ చేయాలనుకుంటే పైకోర్టు అప్పీల్ ద్వారా కానీ రివిజన్ ద్వారా కానీ తెలియజేయాల్సి చేసేదానికి చట్టము వసతి కల్పించింది. దీన్ని కోర్టు మీద మనం దుమ్మేసి వేయడము అది సమంజసం కాదు, చట్టపరం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం నేను తెలియజేస్తాను. బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఈ కేసులో? సార్ మీరు అన్నారు ఇప్పుడు 7 years లోపల ఉంది, 5 years ఉంది కదా, ఇతను కూడా రిలీజ్ చేయాలి కదా అన్నారు. కానీ మిగిలిన 3 సెక్షన్లు 10 ఏళ్ల పైన యావజ్జీవ కారాగార శిక్ష ఉంది కాబట్టి దాని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి గారు ఈ 3 సెక్షన్లు వర్తించవు, ఈ సెక్షన్లు వర్తిస్తాయి. ఒకవేళ 5 సంవత్సరాల శిక్ష ఉన్నా కానీ ఈ యొక్క అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో ఉండే వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ గ్రౌండ్స్ ప్రకారము ఈ 5 ఏళ్ళకు కూడా మనము రిమాండ్కి పంపవచ్చు అనే ఉద్దేశంతో ఆయన దాంట్లో ఆయన ఒక రీజనింగ్ రాస్తూ రిమాండ్కి పంపడం జరిగింది. ఒకవేళ మేము కానీ అవతల వారు కానీ ఈ యొక్క ఆర్డర్ తప్పు, చట్టపరంగా లీగల్గా లేదని మేము భావిస్తే, లేదా పార్టీలు భావిస్తే, లేదా గవర్నమెంట్ వారు భావిస్తే కూడా ఈ యొక్క ఆర్డర్ను వాళ్ళు ఛాలెంజ్ చేసేదానికి చట్టం వసతి కల్పించిందే కానీ కోర్టు యొక్క తీర్పును మనము పాయింట్అవుట్ చేసేదానికి సమంజసం కాదు, లీగల్ కూడా కాదని నేను తెలియజేస్తాను. పోసాని హెల్త్ బాగాలేదనే కండిషన్స్ వీళ్ళు చెప్తున్నారు. దీనిపైన ఏమైనా న్యాయమూర్తి ఏమైనా స్పందించాడు? సార్ ఫిజికల్గా మీరు ఆయన చూస్తే ఆయన బాగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. కోర్టులో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు యాక్టివ్గా ఉన్నారు. సాయంత్రం కూడా తెల్లవారుజామున కూడా వాకింగ్ 1 గంట చేశాడు. నిజంగా ఆరోగ్యం ఆయన బాగలేకపోతే ఆయన కోర్టులో యాక్టివ్గా ఉండలేడు. 1 గంట కోర్టులోనే వాకింగ్, కార్డియార్లో వాకింగ్ కూడా చేశారు. ఇది కోర్టులో బెయిల్ కోసమో లేదా రిమాండ్ రిజెక్ట్ చేసే దానికోసమో ఆయన ఆడిన యాక్షన్ తప్ప వాస్తవంగా అతనికి ఆరోగ్యము పరిపూర్ణంగా ఉన్నది. రాధిక, ఏదైతే ఇటు న్యాయవాదులు చెప్తున్న దాని ప్రకారము ఈ 3 సెక్షన్ల ప్రకారం ఆయనకు ఈ శిక్ష విధించే అవకాశం ఉంది. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల తీర్పు ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో రిమాండ్కు రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తున్నారు. సమీపంలోనే ఏదైతే రైల్వే కోడూరుకు సంబంధించి రాజంపేట సబ్ జైలునే వాడుకుంటారో అందువల్ల ఇక్కడికి ఆయన తరలిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు తాము హైకోర్టుకు వెళ్తామంటూ పొన్నాల చెప్తుండగా ఎక్కడికి వెళ్ళినను ఆయన దూషించింది నిజం, దానికి తగ్గట్టుగానే రిమాండ్ విధించడం జరిగింది. మరోవైపు పీటీ వారెంట్తో మిగతా పోలీస్ స్టేషన్స్లో నమోదైన వారంతా ఇక్కడ కేసులు ఇతన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.